ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ కి కమెడియన్ గా వెళ్ళావు, హీరోగా బయటకు వస్తున్నావు, నా కళ తీరిపోతుంది అంటూ ఇమాన్యుయల్ తల్లి మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. నిజానికి ఇమాన్యుయల్ కమెడియన్ గా వెళ్ళాడు, కానీ హీరోగానే తిరిగి వస్తున్నాడు. అయితే అతను జనం దృష్టిలో హీరోనే, కానీ బిగ్ బాస్ మాత్రం జీరోగానే బయటికి పంపిస్తున్నాడు. ఎందుకంటే అతడు సెకండ్, థర్డ్, ఫస్ట్ ఈ పొజిషన్ లో ఉండవలసిన అతను ఫోర్త్ పొజిషన్ 4వ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడని సమాచారం అందింది. పప్పులో ఉప్పు లేకపోతే అది నోటికి ఎలా రుచి ఉండదో, ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ సీజన్ 9ని ఊహించుకోవడమే కష్టం. గుండు అంకుల్ అని ఆటని హైప్ ఇవ్వడము మొదలు 105వ రోజు లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడో అందరికి తెలుసు. ఇప్పటి వరకు జబర్దస్త్ నుంచి చాలా మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు, వెళ్ళారు. కానీ ఇమాన్యుయల్ మాదిరిగా అయితే ఎవ్వరు ఎంటర్టైన్మెంట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. కామెడీ అసలే కాదు. నిజానికి కమెడియన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం అనేది అవకాశం వరకు ఓకే, కానీ అక్కడ నిలదొక్కుని ఆడడం అంటే అదో రకమైన శాపమే. ఎందుకంటే కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. అన్ని ఎమోషన్స్ కంటే నవ్వించడము అనే ఎమోషన్ ని ఆస్వాదించడము, అంగీకరించడం చాలా కష్టం. ఎందుకంటే కమెడియన్ గా వెళ్ళిన వాళ్ళు హౌస్ లో కామెడీ చేసి నవ్వుల పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అసలు వీళ్ళు జోక్ వేస్తే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అందులోనూ బిగ్ బాస్ హౌస్ లో మరీ ఘోరం. ఎక్కడ ఏ చిన్న లూపు దొరికినా కూడా దాన్ని పీకి చాట చేస్తారు. జోక్లా తీసుకునే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళున్న పరిస్థితిని బట్టి పోనీ కమెడియన్ని పక్కన పెడతాము అంటే, కామెడీని పక్కన పెడదామంటే మిమ్మల్ని తీసుకున్నదే కమెడియన్ గా, కామెడీ చేయకపోతే ఎందుకు అని హోస్ట్ తిట్టించి మరీ బయటకు పంపిస్తారు. అలాంటి టఫ్ సిచ్యువేషన్ లో కామెడీ పండించడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు రోహిణి, అవినాష్, సంపూర్ణేష్ బాబు, ధన్ రాజు, చలాకీ చంటి, ఫైమా లాంటి జబర్దస్త్ ఆర్టిస్టులు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినా కూడా వాళ్ళు టైటిల్ సాధించలేకుండానే బయటకు వచ్చేసారు. వాళ్ళపై కామెడియన్ అనే ముద్ర ఉంది కాబట్టి కమెడియన్ ను కేవలం కామెడియన్ గానే చూస్తారు తప్పే వాళ్ళు ఎంత బాగా ఆడినా కూడా విన్నర్ గా అంగీకరించారు అనడానికి ఇమాన్యుయల్ మరో ఉదాహరణ. ఈ సీజన్ అనే కాదు, మొత్తం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోని ఇమాన్యుయల్